హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ టీమ్ మను అండ్ సూర్య. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి అదిరిపోయే చికెన్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా సోనా మసూరి రైస్ తోటి. అండ్ రైస్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి. సో మ్యాక్సిమం ఎక్కువ మంది ఎవరో రైస్ అయితే చూపించరు అనమాట. సో నేనైతే మాత్రం మీకు ఆ రైస్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ముందుకైతే నేను మా వంటగదిలో స్టవ్ మీద నీట్గా ఒక గిన్నె అయితే కొంచెం వాటర్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఎసరికి అనమాట. అంటే ఇప్పుడు ఇది మొత్తం వాటర్లో మనం మసాలా సామాన్లన్నీ వేసుకొని ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. మసాలా సామాన్లు వేసాను. నెక్స్ట్ ఏం చేశానంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. ఆయిల్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నాను ఆయిల్. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం గుప్పుడు తీసాను అనమాట. కల్లుప్పు అంటే ఉప్పు ఎలా ఉండాలంటే వాటర్లో ఉప్పు కరిగినప్పుడు మనం టేస్ట్ చూస్తే అంటే కరెక్ట్గా వాటర్కి సరిపోలే ఆ టేస్ట్ అనేది. సో అంతైతే ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ వాటర్ హీట్ ఎక్కేలోపు మనం అయితే మసాలా అనేది కలుపుకుందాం. లైక్ చికెన్కి గ్రేవీ టైప్ అనమాట, బిర్యానీకి ఇది మెయిన్. సో నేనైతే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసి కిందనైతే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో 1/2 కేజీ చికెన్ అయితే వేసుకున్నాను అనమాట. సో 1/2 కేజీ చికెన్ గాను నేను 2 స్పూన్లు కారం అనేది వేసుకున్నాను. అండ్ కారం అది మీ ఇష్టం, నాకైతే 2 స్పూన్లు సరిపోద్ది. అండ్ సో మీరు ఎంత కావాలంటే తీసుకోండి. తర్వాత నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. సో సాల్ట్ తర్వాత కొంచెం చిన్న గిన్నెతో పెరుగు, అలాగే కొంచెం ఏమొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదైతే నేను ఇంటి దగ్గర ఓన్గా తయారు చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలామంది బయటని తీసుకుంటారు, దానికన్నా మనం ఇంట్లో చేసుకోవడం వేస్ట్. అండ్ అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కొంచెం కారం కోసం అనమాట. అండ్ అలాగే కొంచెం ఒక నిమ్మకాయ. ఇదేమొచ్చి మసాలా ఏంటంటే కొరియాండర్ పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు, నెక్స్ట్ చెక్క లవంగం యాలకులు మొత్తం అన్నీ దంచి పౌడర్ చేసిన పౌడర్ అనమాట. అది మమ్మ చేసింది, చాలా బాగుంటుంది ఆ పౌడర్. లైక్ ఆ 3 కలిపి ఒక మసాలా చేసుకొని వేసుకుంటే. అండ్ అలాగే కొన్ని ఉల్లిపాయలు, ఫ్రై చేసిన ఉల్లిపాయలు అనమాట. ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అన్నీ వేసి నేను ఫుల్గా అయితే కలిపేసుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నీ ఒక కిందకి అలాగా మొత్తం సర్దుకొని మొత్తం 4 సైడ్లు వచ్చేలాగా కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ అనమాట. ఇదేంటంటే ఆల్రెడీ ఆ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసిన ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ వేయడం వల్ల మసాలా చికెన్కి లోపల వరకు ఇంకుతుంది. అండ్ అలాగే కొంచెం వేడిగా ఉండడం వల్ల చికెన్ కూడా లాక్కుంటుంది అనమాట మొత్తం మసాలా అంతా ఆయిల్ వేయడం వల్ల. సో వేసిన తర్వాత అంతలోపు వాటర్ అయితే హీట్ ఎక్కిందనమాట. సో హీట్ ఎక్కిన వాటర్లో నేను రైస్ అనేది వేసుకున్నాను అనమాట. సో ఇది ఇలాగా వేసుకొని కొంచెంసేపు అయితే చిన్నది కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇంక ఇది ఓ పక్కన పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు రైస్ అయితే ఒక 30% ఉడికింది. ఉడికిన రైస్ ఏం చేయాలంటే మొత్తం ఇలా తీసి వాటర్ది కాకుండా మొత్తం ఈ రైస్ని ఇలా గిన్నెలో అయితే వేసుకున్నాను. మొత్తం ఎందుకు వేసుకుంటున్నాను అంటే నేను పెట్టింది తక్కువ రైస్. సో అంటే ఒక 2 మనుషులకి సరిపోయేలాగా అనమాట. సో నేను ఏం చేశానంటే మొత్తం ఒకే ట్రిప్ కింద అయితే వేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఒక ట్రిప్ 30% ఉడికాక కొంచెం వేసుకుంటాం, మళ్ళీ ఒక 80% నుంచి 90%లో కొంచెం వేసుకుంటాం. బట్ నేను అలా కాకుండా మొత్తం ఒక 40-50 ఉడికిన తర్వాత నేను మొత్తం రైస్ అయితే వేసుకున్నాను. ఇంకా రైస్ అయితే వేసుకొని మొత్తం అంతా ఫిల్ చేసుకొని దాని మీద కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇది నెయ్యి. ఇది ఇంట్లో మేము తయారు చేసుకున్న నెయ్యి అనమాట. ఇది స్మెల్ మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది బిర్యానీకి. సో ట్రై చేయండి పక్కగా. అండ్ అలాగే కొంచెం కలర్ అయితే వేసుకున్నాను అనమాట, కొంచెం బాగా కనబడడానికి. యాక్చువల్లీ మామూలుగా అయితే ఎప్పుడు కలర్ వాడినాం, బట్ ఎందుకు ఈసారి కొంచెం వాడదాం అని చెప్పి నేను ట్రై చేశాను. చాలామంది వీడియోస్ కలర్ వాడట్లేదు, ఇది ఒరిజినల్గా వచ్చిన కలర్ అని చెప్తారు, కానీ నేను పక్కా చూపించేస్తున్నాను, కలర్ వేసాను, అందుకే మొత్తం చూపించేస్తాను మీకోసం అయితే. అలాగే ఇప్పుడు దీన్ని ఏదైతే ఉందో అది మనం 50% కదా ఉడికింది రైస్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే చికెన్ మనం దమ్ పెట్టాలన్నమాట. అప్పుడే మనకి మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. నార్మల్గా ఉడికించేసుకోవడం వేరు, దమ్ ఇలా పెట్టడం వేరు అనమాట. నార్మల్గా ఎలాగంటే బయటకు గాలిపోయేలాగా అలా ఉడికించుకుంటారు. సో ప్లీజ్ అలా ఉడికించుకోవద్దు. దాని ఫ్లేవర్ ఏదైతే ఉందో మొత్తం లోపల ఆవిరి క్రియేట్ అవుతుంది చూసారా, అదే దానికి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. సో నాది గిన్నె పై మూత సరిగ్గా లేదు కాబట్టి నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను బరువుకి. అలాగ ఒక 10-15 మినిట్స్ తర్వాత నాకు రైస్ అయితే రెడీ అయిపోయింది, మొత్తం బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉన్నదో చూడాలన్నమాట. ఫస్ట్ రైస్ ఉడికిందో లేదో చూసుకోండి. అండ్ అలాగే కొంచెం మిక్స్ చేయండి అనమాట. కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మిక్స్ చేస్తున్నప్పుడు. సో ఈ రైస్ ఏదైతే ఉందో నేను ఇలాగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దామని చెప్పేసి ఒక చికెన్ పీస్ని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ చికెన్ అయితే చాలా బాగుంది, చాలా మెత్తగా అయితే పీస్ టు పీస్ చాలా బాగా వచ్చింది చికెన్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇంకొంచెం సేపు నేనైతే ఫుల్గా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇది ఎందుకు కలుపుకుంటున్నానంటే తర్వాత మీకు చూపిస్తాను అనమాట. మొత్తం ఇది ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకుంటేనే బాగుంటుంది. అండ్ అలాగే రైస్ కూడా చాలా పొడిగా చాలా బాగా వచ్చిందనమాట. అంటే ఎక్కడ పేస్ట్ లాగా అయిపోకుండా అలాంటివి ఏం లేకుండా రైస్ కూడా చాలా పొడిగా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నేను
సెకండ్ టైమో థర్డ్ టైమో చేయడం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మాత్రం. సో నాకైతే బిర్యానీ టేస్ట్ అయితే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్‌లో ఉంది నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే ఇంకా నేనైతే ఆగలేకపోయాను అనమాట ఈ బిర్యానీ చూస్తుంటే. నాకైతే ఇంకా అదేంటంటే ఆకలేసింది. అక్కడే ఇంకా ఆకలేసిందనమాట. సో వెంటనే నేనేం చేశానంటే ఒక ప్లేట్ అయితే తీసుకొని సో ప్లేట్ నిండుగా బిర్యానీ అయితే వేసుకున్నానమాట. వేసుకొని ఇంక తినడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి అసలు బిర్యానీ ఎలాగొచ్చిందో కూడా మీరు ఒకసారి నాకైతే కమెంట్స్‌లో చెప్పేయండి. అండ్ అలాగే చికెన్ పీస్, లెగ్ పీస్ అవి కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఇలాంటి బిర్యానీ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా టీమ్ మనో అండ్ సూర్య. ఓకే బాయ్.